ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 27 శుక్రవారం. నేటి లేఖన పఠనం 13వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 13వ కీర్తన 3-5 వచనాలు. యెహోవా నా దేవా, నా మీద దృష్టియుంచి నాకు ఉత్తరమిమ్ము, నా కన్నులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచియున్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు, నేను ఆయనను కీర్తించెదను. వ్యాఖ్యానాంశం ఎన్నాళ్ల వరకు. వ్యాఖ్యానాంశం ఎన్నాళ్ల వరకు. వ్యాఖ్యానం: 1000 ఏండ్ల పాలనకు ముందు శ్రమల కాలపు చివరి రోజుల్లో యూదులలో శేషించిన వారు అనుభవించే శ్రమల వంటివి సృష్టి ఆరంభం నుండి వాటితో పోల్చదగినవి ఉండవని, అట్టివి ఎప్పటికీ ఉండబోవని ప్రభు అయిన యేసు ప్రకటించుచున్నాడు. అందుకే ఈ 13వ కీర్తనలో రాయబడిన ఎన్నాళ్ల వరకు అనే మాటలలోని వేదనను మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మాటలు ఈ కీర్తన ప్రారంభంలో 4 సార్లు పునరావృతం అవుతున్నాయి. ఇంతేగాక అనేక ఇతర కీర్తనలో కూడా ఈ మాటలు ప్రస్తావించబడినాయి. ఈ ప్రశ్నకు సమాధానంగా ప్రభువు భూమి మీద ఆ శ్రమల కాలాన్ని తక్కువ చేస్తాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము 20వ వచనంలో ప్రభువు సెలవిచ్చినట్లుగా, ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరియు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేశాను. క్రైస్తవుడు దానిని పోలిన శ్రమను ఎన్నడూ అనుభవించడని ప్రభువు వాగ్దానం చేశాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. అయితే క్రైస్తవుడు కొన్నిసార్లు దేవుడు తనను నిరుత్సాహ స్థితిలో విడిచిపెట్టాడని, తనను మరిచిపోయాడని, ఉద్దేశపూర్వకంగా దేవుడు తన ముఖాన్ని అతని నుండి దాచాడని క్రైస్తవుడు అనుకోవచ్చు. 13వ కీర్తన 1వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. బహుశా మనం కూడా ఈ విధంగా తలంచి ఉండవచ్చు. అయితే అటువంటి చీకటి గుహలో నుండి మనం ఎలా బయటపడగలం? మొదటిగా మనము కలత చెందటం, మన సొంత అంతరంగంలోని సలహాను పాటించటం మానుకుందాం. అది మనకు ఎటువంటి సమాధానాన్ని ఇవ్వకపోగా అలసటను, వేదనను కలుగజేస్తుంది. ఒక్కసారి మనం సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలోని దావీదు వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంలో ఒక్కసారి మనం విజయోత్సపు కేకను గుర్తు చేసుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను మనలను ఎడబాపునా అని రోమాపత్రిక 8వ అధ్యాయము 35-36 వచనాల్లో మనం చదువుతాం. ఆయన దయాళత్వమును, ఆయన రక్షణను జ్ఞాపకం చేసుకోవటం వలన మనలో నమ్మిక, ఆనందం పునరుద్ధరించబడే రహస్యము దాగి ఉందని 13వ కీర్తన 5వ వచనంలో చదువుతాం. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.